మరో బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మియాపూర్లో మైనర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. టీఎస్ సంజయ్ నగర్ కు చెందిన ఐశ్వర్య ఈ నెల 8వ తారీఖున అదృశ్యమైన తుకగూడలో నిన్న శవమై తేలింది. అయితే మహేశ్వరం సమీపంలో కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని చూడడంతో అటు స్థానికులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఐశ్వర్యగా తేల్చారు. ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్న ఐశ్వర్యకు ఉప్పుగూడకు చెందిన చింటూతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. 20 రోజుల క్రితం ఐశ్వర్య చింటూతోనే ఉంటానంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఐశ్వర్యను వదిలించుకోవాలని చింటూ అనుమానం రాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ కూడా మీర్పేట్కు మకాం మార్చేశారు. ఈ సమయంలోనే బాలిక ఇన్స్టాగ్రామ్లో మరొకరితో మాట్లాడుతోందని అనుమానించి ఈ నెల 8వ తారీఖున గొడవపడి తలను గోడకు కొట్టి చంపేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. అనంతరం సాకేత్తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీశైలం జాతీయ రహదారి తుకుగూడ సమీపంలో మృతదేహాన్ని పడివేసి వెళ్లిపోయారని తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లో మైనర్ బాలిక దారుణ హత్య కేసును పోలీసులు అయితే ఛేదించారు. ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇందులో అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పేరెంట్స్ ఏమంటున్నారు? ఇంకా అబ్బాయిని అరెస్ట్ చేశారా? అప్డేట్స్ ఏంటి? మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురైనటువంటి మైనర్ బాలిక కేసులో అటు పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకొని కేసుని విచారిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు. తన అమ్మగారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి అమ్మా, అసలు చివరికి ఎప్పుడు మాట్లాడారు పాపతో? ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది మంచిగానే పోతానని చెప్పింది. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పింది. ఆ పిల్లకి తెలియదేమి, ఆ పిల్ల మైనర్ ఉంది, చిన్నగా ఉంది, పంపించాలి ఇంటికని పంపించచ్చు కదా. ఆ పిల్ల కూడా తీయాలమ్మా. నా బిడ్డ చాలా ధైర్యవాళ్ళు. అది ఆత్మహత్య చేసుకోదు. తమ్ముడు వద్దే మరి అక్క పెళ్లి ధైర్యంగా చేస్తే మమ్మీ నేను ఉన్న ధైర్యం నాకు చెప్పేవాళ్ళు. పిల్ల ఆమె చేసుకోదు అమ్మా. ఎవరైతే పాపని తీసుకెళ్లారో విఘ్నేష్, తనకు పరిచయం నాకు పరిచయం లేదమ్మా. నేను ఎప్పుడు చూడలేదమ్మా వానికి. నేను ఇది వాడిని తీసుకుపోయేది. వానికి ఏమేమి చేసిండ్రు కథలు నాకు తెలియదు. నేను పనికి పోయేవాళ్ళు, నాకు ఏమి తెలియదు. విఘ్నేష్ తో పాటు మరొక అబ్బాయి అమ్మాయి కూడా ఉన్నట్టున్నారు. అమ్మాయి అన్న పిలుస్తుండే. వాని పేరు సాకి అని చెప్పింది. భార్య పేరు కళ్యాణి అక్క అని చెప్పింది. సాకికి అన్న అన్న అని అంటుండే. నేను ఉన్నా కదా, ఎప్పుడు రోజు అంటే అప్పుడు రోజు ఉండొచ్చు. ఐశ్వర్య ఒకసారి చెప్పింది నాకు. ఎప్పుడు కొట్లాడ పెట్టుకోలేదు. చూస్తున్నాం కదా, ఆ పాప ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటటువంటి టైంలో అటు చింటూ తీసుకువెళ్ళిన తర్వాత పాప చివరిగా 8వ తారీఖు మాట్లాడింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడము, అదేవిధంగా చింటూ ఇక మీ పాప ఇక్కడ లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పడంతో వీళ్ళకి అనుమానం రావడం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. తదనంతరం పోలీసులు ఎంక్వైరీ చేయగా పాపని అత్యంత కిరాతకంగా 3 కలిసి బయట చంపేసి పడేశారు అన్న అనుమానంతోనే పోలీసులు వాళ్ళ 3ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకి సంబంధించి విచారణ కూడా ముమ్మరం చేశారు. థ్యాంక్ యూ సుజాత.